అప్పుడు మనం 10 అడుగులు బయటని కట్ట 5 అడుగులు ఇటు 5 అడుగులు బయటని ఇస్తాం సార్. ఇండికేటివ్ ల్యాండ్ ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్. రోడ్ ఇప్పుడు మేము ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ అనే లేఅవుట్ ప్యాటర్న్ ఫస్ట్ తయారు చేస్తాం సార్. కెనాల్ బఫర్ వదిలేని దగ్గర మేము బఫర్ ఇన్సిస్ట్ చేస్తాం సార్. బఫర్లో ఏవైతే ప్లాట్లు ఉన్నాయో వదిలేయాల్సిందే. ఈరోజు ఏదైతే నోడా కింద నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, దీనికి అక్టోబర్ 24వ తేదీ లోపల ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఈ టేబుల్ ప్రకారం ఎంతెంత ట్యాక్స్ కట్టాలా, సపోజ్ అప్ టు 100 స్క్వేర్ మీటర్స్ 20%, అంటే ఒక స్క్వేర్ మీటర్కి 300, 100 to 300 స్క్వేర్ మీటర్కి 3000 నుంచి 5000, 100 to 500 5000 నుంచి 10,000, ఇట్లా ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇవన్నీ రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా నేనేం చెప్పానంటే చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి 10% ఓపెన్ స్పేస్ వదిలేటట్టుగా, ఇంకా సేల్ కావాల్సిన బ్యాలెన్స్లో 10% ఓపెన్ స్పేస్ వదిలేటట్టుగా చూడండి అని చెప్పాను. అట్లే రోడ్లు వెడల్పు తక్కువ ఉంటే అది కూడా ఈ జీవోలో ఉందంట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేసుకుని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ప్రధానంగా ఓపెన్ స్పేస్ మాత్రం ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇంచుమించు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 138 లేఅవుట్, 1391 ఎకరాలు, అంటే 1400 ఎకరాలు అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, 1400 ఏకర్స్. జిల్లాలో ఇదే ఎక్కువ, నెల్లూరు జిల్లాలో ఇక్కడే ఎక్కువ. అందుకని దాంట్లో వెంకటాచలం ఎక్కువ ఉండే 72 అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, 817 ఏకర్స్, 817 ఎకరాలు. ఇక్కడ క్లియర్గా ఆ గైడ్ లైన్స్ అన్నీ ఇచ్చినారు. దీన్ని పెట్టుకొని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు మొత్తం అందరూ టీమ్గా, పంచాయతీ సెక్రటరీస్ రెస్పాన్సిబిలిటీ. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా వైలేషన్ జరిగితే పంచాయతీ సెక్రటరీస్ గల జాగ్రత్తగా చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు అనుభవిస్తారు. నో కాంప్రమైజ్. ఇప్పటికే ఇన్ని అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ వచ్చినాయి. ఈ జీవోని కన్నా వైలేట్ చేస్తే వాళ్ళు ఎవరైనా సరే
రెస్పాన్సిబుల్ అవుతారు, ఇబ్బందులు పడతారు. దయచేసి అవ్వలేదు. చిన్న బిడ్డలు ఆడుకునేదానికి లేని ఓపెన్ స్పేస్లు 10% లేని, కనీసం 5% లేని పరిస్థితులు దురాశ. దాన్ని అలో చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అట్లే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎక్కడెక్కడ పేదలు ఉండే గిరిజన వాడలు వాటికి ఏమేమి చేయాలో, ఏ స్కూల్స్ డెవలప్ చేయాలో ఎంఈఓస్, ఎంపీడీఓస్, తహసీల్దార్లు అందరితో మీటింగ్ చేసాం. ఈ అనాథరైజ్డ్ లేబర్స్ ఇష్యూతో ఒకటి వాటి గురించి కూడా మాట్లాడాం. డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. శ్రీనివాసరెడ్డి చైర్మన్ మనకి సహకరిస్తున్నారు. జేసీ గారు నగర వనానికి దాదాపు 6 crores ఇస్తున్నారు. 3 కోట్లు ఆల్రెడీ ఎస్టిమేట్ పంపించాము. ఇది రెగ్యులరైజ్ అయితే కూడా సర్వేపల్లి నుంచి భారీ మొత్తం వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మినిమం మన దగ్గర నుంచి వచ్చిన డబ్బులో 70-80% ఇస్తావా, 100 ఇస్తావా? పోయినసారి వాళ్ళకి 26 కోట్లు తీసుకోవాలి, అందుకంటే ఎక్కువ. అందుకని కాన్స్టిట్యున్సీలో రిక్వైర్మెంట్స్ని బట్టి కూడా ఫండ్స్ మనకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే జేసీ గారు ఉంటారు, ఎంఎస్ఎంఈ పార్క్కి పరిశ్రమలు పెట్టేదానికి ల్యాండ్ ఐడెంటిఫై చేయమంటారు. దాంట్లో కొంతమంది రికార్డులు మార్చేసి కూర్చొని ఉంటారు. బండేపల్లి ఉంది, అట్లా జట్లకొండూరు ఉంది, ఇక్కడ మడవనూరులో పొలం ఉంది, కంటేపల్లిలో ఉంది 220 ఎకరాలు. ఇవన్నీ జేసీ గారు, కలెక్టర్ గారు స్పెషల్ మీటింగ్ ఒకటి పెట్టేసి 5 మంది తహసీల్దార్లు పిలిచి ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్, పట్టాలు పేదోళ్ళకి ఇస్తే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, అటువంటివి లేకుండా రికార్డులు మార్చుకొని పెద్దోళ్ళ చేతులు ఎన్ని పెట్టుకున్నారు అన్నీ తీయండి, తీయండి. మనం ఇండస్ట్రీస్కి ఇస్తాం, నోడా లేఅవుట్కి ఇస్తాం, డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కి వస్తాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అట్లే ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తాం. ఎవరైనా పారిశ్రామికవేత్త ముందుకు వస్తే దానికి అవసరమైన ల్యాండ్ ఇచ్చేసేస్తాం. అంతేగాని 100 ఎకరాలు గత ప్రభుత్వంలో మాదిరిగా రికార్డులు మార్చుకొని ఉంటే వాటన్నింటినీ వర్షపెట్టి తీస్తున్నాం. చూశారు కదా మీరు, కాకుటూరు అనుభవిస్తున్నారు కదా. కాకుటూరులో 2.5-3 కోట్లది డిజిటల్ సిగ్నేచర్స్ దొంగ సంతకాలు పెట్టేస్తే శిక్షలు పడ్డాయి కదా. మరుపూరు జేసీ గారు సస్పెండ్ చేశాడు కదా. 57 ఎకరాలు రికార్డు మార్చేసేస్తే ఎంఆర్ఓ సస్పెండ్ అయినాడు కదా. మొదలకూరు ఎంఆర్ఓ సస్పెండ్ అయింది కదా, 2వ ఎంఆర్ఓ సస్పెండ్ అయినాడు కదా, వెంకటాచలం ఎంఆర్ఓ సస్పెండ్ అయినాడు కదా. కానీ అందరూ జాగ్రత్తగా పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేయండి ఉద్యోగస్తులు. జేసీ గారికి నేను కోరేది ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి. ఎన్ని 100 ఎకరాలు ఉందో దాన్ని జాగ్రత్త చేయండి. ఎవరికైనా ఇళ్ల స్థలాలు వేయాల్సి ఉంటే ఇస్తాము, పరిశ్రమలకు వేయాల్సి ఉంటే ఇస్తాము, రుడా లేఅవుట్ వేయాల్సి ఉంటే వేస్తాము. ఎంఎస్ఎంఈలకి బాబు గారు, సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. ముందు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ డిక్లేర్ చేయండి అని చెప్పి, ఐడెంటిఫై చేయండి అని చెప్పాడు. మన దగ్గర లేట్ అవుతుంది, అది జరగకుండా చూసుకుంటాము. డెఫినెట్గా జేసీ గారు, కలెక్టర్ గారు తొందరగా చర్యలు తీసుకుంటారు. ఈరోజు ఈ మీటింగ్కి మన శ్రీనివాసరెడ్డి గారికి, జేసీ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఇంట్రెస్ట్